జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే మరొక వ్యక్తి ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నాడు, ఒత్తిడిలో ఉన్నాడు. ఏ క్షణాన అరెస్ట్ అవుతానా, ఏ క్షణాన జైలుకి వెళ్తానా, పోలీసులు ఎలా తుత్తర తీరుస్తారా అనేటువంటి టెన్షన్లో ఉన్నాడు. అతనే గుడివాడ గుట్కా పాండుగా రాష్ట్ర వ్యాప్తంగా పేరొందినటువంటి బూతుల నానిగా మరొక బిరుదు కూడా పొందినటువంటి కొడాలి నాని ఇప్పుడు కొడాలి నాని ఏ కేసులో అరెస్ట్ అవ్వబోతున్నాడు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే గుడివాడ గుట్కా పాండుగా బూతుల నానిగా బూతుల యూనివర్సిటీ వీసీగా పేరుందినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ అవుతాననేటువంటి భయంతో ఉన్నాడు. ఆల్రెడీ తనకు అత్యంత స్నేహితుడు తన పక్క నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడైనటువంటి వల్లభనేని వంశీ జైల్లో తిప్పలు పడతా ఉన్నాడు. ఒక కేసు నుంచి తప్పించుకోవడం కోసం మరో కేసు అతనికి బాగా బిగుసుకుపోయింది. అయితే ఈ కొడాలి నానిది విచిత్రంగా ఉంది. ఏంటయ్యా అంటే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అని ఇష్టం వచ్చినట్టు రండ్రా మీకు మగతనవారా మీరు ఇదిరా అని కారు కూతలు నోటికి వచ్చినట్టు స్వయంగా భువనేశ్వరి గారిని పురంధేశ్వరి గారిని కూడా కారు కూతలు కూశాడు. అంటే వీడికి అన్నం పెట్టినటువంటి చైనే నరికేటువంటి నికృష్టపు ఆలోచన ఉన్నటువంటి వాడని చెప్పి తెలిసినటువంటి గుడివాడ ప్రజలు ఇతన్ని రాష్ట్ర వ్యాప్తంగా అసహించుకున్నారు. అయితే గుడివాడ ప్రజలు కూడా అత్యంత ఘోరంగా 50,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఇతన్ని ఘోరంగా ఓడించారు. అంటే ఇతన్ని గుడివాడ ప్రజలు కూడా ఎంత అసహించుకున్నారు, ఎంత చేదరించుకున్నారు అనేది అర్థమైపోయింది. అయితే ఇప్పుడు కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు కోతల కేసులు అవుతాయి, అది వేరే విషయం తర్వాత. కానీ తప్పుడు పనులకి, అరాచకాలకు, అవినీతికి అనేక కేసులు నమోదయ్యి ఉన్నాయి. వాలంటీర్ని బలవంతంగా ఎన్నికలకు ముందు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేయించింది. వాళ్ళతో ఎన్నికలకు పనిచేయించుకోవడం కోసం. ఎన్నికల తర్వాత మళ్ళీ మీకు వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. అయితే కొంతమంది రాజీనామా చేయమంటే వాళ్ళని బలవంతంగా బెదిరించి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళతో చేపించారు. అటువంటి వాళ్ళు కొంతమంది కేసులు పెట్టున్నారు. అదే కాకుండా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి గోడౌన్ రెంట్కి ఇచ్చుంటే దాని టైం అయిపోకముందే కొడాలి నాని అక్కడి పీకేసుకొని ఇంకో చోట తనకు నచ్చిన చోట పెట్టుకున్నాడు. దానివల్ల ఎవరైతే గోడౌన్ ఓనర్లు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు మరణించడం జరిగింది ఆ యొక్క బాధలో. అదేవిధంగా కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా, బహుశా భారతదేశ చరిత్రలో లేని విధంగా అత్యంత నీచంగా సంక్రాంతి లాంటి పండక్కి ఏకంగా క్యాసినో లాంటి విష సంస్కృతి, విదేశీ సంస్కృతిని ఇతని అక్రమ సంపాదన కోసం తీసుకొచ్చి చేసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో విచారణ జరిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడైనా సాధారణంగా నిందితులకి పోలీసులు వాళ్ళ ఇళ్ళకెళ్ళో లేకపోతే వాళ్ళు ఎక్కడైనా దాక్కొని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళో వాళ్ళకు నోటీసులు ఇచ్చి పలానా రోజు విచారణకు రమ్మంటే విచారణకు పోతారు, కొంతమంది ఎగ్గొడతారు, ఈ రకంగా టెన్షన్లో ఉంటారు. కానీ గుడివాడలో విచిత్రంగా ఎవరైతే కొడాలి నాని అనుచరులు ఉన్నారో వాళ్ళంతా మా మీద ఈ కేసులు ఉన్నాయి, మాకు నోటీసులు ఇవ్వండి అని వాళ్ళే పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. ఎందుకంటే ఏ రోజు అరెస్ట్ చేస్తారో తెలియదు, మేము పూర్తిగా విచారణ సహకరించినట్టుగా ఉండాలి. న్యాయస్థానంలో ఈ రకమైనటువంటి ప్రయత్నాలన్నా చేస్తే ఏమన్నా న్యాయమూర్తి గారు దయతలిచి విచారణకు సహకరించాం, మేమే నోటీస్ తీసుకున్నాం అంటే బెయిల్ వస్తుందేమో అని, కేసుల నుంచి తప్పించుకుందామని కాదు. కొడాలి నాని అనేటువంటి 420 నమ్ముకుంటే మనకి జైలు తప్పదు అని అతని నుంచి అర్థమైపోయింది. ఎందుకంటే వల్లభనేని వంశీకే తప్పలేదు, మనకెలా తప్పిస్తారు ఈ దౌర్భాగ్యులు అనేటువంటి ఆందోళనతో కొడాలి నాని అనుచరులంతా కూడా పోలీస్ స్టేషన్ క్యూ కట్టి మా మీద ఉన్నటువంటి కేసుల్లో మాకు నోటీసులు ఇవ్వండి అని అడుగుతుంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అరెస్టులు జరిగినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలే కాదు, సాధారణ ప్రజలు కూడా, న్యూట్రల్ ప్రజలు కూడా ఆలోచిస్తున్నది ఎప్పుడు ఈ బూతుల నాని అరెస్ట్ అవుతాడు అని. ఎందుకంటే ఇతని భాషతో ఏకంగా టీవీలు ఆన్ చేయాలంటే, న్యూస్ ఛానళ్ళు పెట్టాలంటే కూడా రాష్ట్రంలో అనేక మంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో జరిగింది. కాబట్టి ఎన్ని అరెస్టులు జరిగినా కూడా చాలామంది సంతృప్తిగా లేకుండా వాడు అరెస్ట్ అయితేనే, వాడికి తగినటువంటి శిక్ష పడితేనే మేము సంతృప్తి పడతామనే విధంగా అనేక మంది ఉన్నారంటే ఈ గుట్కా పాండు, బూతుల నాని ఎంత నికృష్టంగా గత 5 సంవత్సరాలు వ్యవహరించాడనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోతుంది. అయితే వీటితో ఆగిందా ఈ కొడాలి నాని అక్రమాలంటే లేదు. అక్కడ అనేక రకాలైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి భూములు లాక్కోవడం, సినిమా థియేటర్లు లాక్కోవటం, వాటన్నిటిని ఆక్రమించడం, దొంగ పాస్బుక్లు పుట్టించుకోవటం, ఈ రకంగా కొడాలి నాని అనేటువంటి వాడు చేయనటువంటి తప్పుడు పని అంటూ లేదు. ఒక్కసారి జైలుకు పోతే కొడాలి నాని అనేటువంటి వాడు జీవితాంతం బయటకు రాకూడనటువంటి అంత దారుణమైనటువంటి శిక్షలు పడే తప్పుడు పనులు ఈ కొడాలి నాని అనేటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాల్లో చేశాడు. అంతకుముందు అధికారంలో లేకపోయినా సరే ఈ రకమైనటువంటి తప్పుడు పనులతో, బెదిరింపులతో, గూండాగిరీలతోనే కొడాలి నాని వ్యవస్థ నడిచింది. అతని వ్యవహార శైలి ఇది అనేది గుడివాడ ప్రజలకు అర్థమై ఏకంగా 50,000 మెజారిటీతో అత్యంత ఘోరంగా ఓడగొట్టారు. అయితే కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైనటువంటి వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే కనీసం బయటకు వచ్చి వంశీకి మద్దతుగానో, వంశీ కుటుంబానికి మద్దతుగానో ఒక మాట మాట్లాడినటువంటి పాపాన పోల. ఎందుకు అంటే ఇంకా మాట్లాడేటువంటి మాటలు మరిన్ని చిక్కులు తీసుకొస్తాయేమో.
ఇంకా కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందేమో, నన్ను బొక్కలో మింగుతుందేమో అనేటువంటి ఆందోళనతో ఉన్నటువంటి కొడాలి నాని ముందస్తు బెయిల్ చేసుకుందామంటే ఇప్పుడు ఉన్నటువంటి కేసులు కాకుండా ఇంకెన్ని కేసులు పడతాయో తెలియనటువంటి పరిస్థితి, ఏ కేసులు పడతాయో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇతను చేసినటువంటి తప్పుడు పనులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ రోజు ఏ కేసు పడుతుందో, ఏ రోజు ఏ కేసులో జైలుకు పోవాల్సి వస్తుందనేటువంటి ఆందోళనతో కొడాలి నాని టెన్షన్తో చచ్చిపోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇతన్ని పరామర్శించడం కోసం మాత్రమే బయటకు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి, అంటే ప్రజల సమస్యల కోసం ఇతను ఏమైనా బయటకు వస్తాడా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే రాడు, కేవలం ఎవడన్నా జైలుకు పోతే ఓదార్పు పేరిట బయటకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది తెలిసినటువంటి కొడాలి నాని అనుకో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మనం ఇన్ని కారుకూతలు పూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా జైలుకు పోలేదు, కానీ మనలాంటి వాళ్ళందరినీ జైలుకు పంపిస్తున్నాడనేటువంటి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే మరొక వ్యక్తి ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నాడు, ఒత్తిడిలో ఉన్నాడు. ఏ క్షణాన అరెస్ట్ అవుతానా, ఏ క్షణాన జైలుకి వెళ్తానా, పోలీసులు ఎలా తీరుస్తారా అనేటువంటి టెన్షన్లో ఉన్నాడు. అతనే గుడివాడ గుట్కా పాండుగా రాష్ట్ర వ్యాప్తంగా పేరొందినటువంటి బూతుల నానిగా మరొక బిరుదు కూడా పొందినటువంటి కొడాలి నాని ఇప్పుడు కొడాలి నాని ఏ కేసులో అరెస్ట్ అవ్వబోతున్నాడు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే గుడివాడ గుట్కా పాండుగా, బూతుల నానిగా, బూతుల యూనివర్సిటీ వీసీగా పేరుందినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ అవుతాననేటువంటి భయంతో ఉన్నాడు. ఆల్రెడీ తనకు అత్యంత స్నేహితుడు తన పక్క నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడైనటువంటి వల్లభనేని వంశీ జైల్లో తిప్పలు పడతా ఉన్నాడు. ఒక కేసు నుంచి తప్పించుకోవడం కోసం మరో కేసు అతనికి బాగా బిగుసుకుపోయింది. అయితే ఈ కొడాలి నానిది విచిత్రంగా ఉంది. ఏంటయ్యా అంటే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అని ఇష్టం వచ్చినట్టు రండ్రా మీకు మగతనవారా, మీరు ఇదిరా అని కారు కూతలు నోటికి వచ్చినట్టు స్వయంగా భువనేశ్వరి గారిని, పురంధేశ్వరి గారిని కూడా కారు కూతలు కూశాడు. అంటే వీడికి అన్నం పెట్టినటువంటి చైనే నరికేటువంటి నికృష్టపు ఆలోచన ఉన్నటువంటి వాడని చెప్పి తెలిసినటువంటి గుడివాడ ప్రజలు ఇతన్ని రాష్ట్ర వ్యాప్తంగా అసహించుకున్నారు. అయితే గుడివాడ ప్రజలు కూడా అత్యంత ఘోరంగా 50,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఇతన్ని ఘోరంగా ఓడించారు. అంటే ఇతన్ని గుడివాడ ప్రజలు కూడా ఎంత అసహించుకున్నారు, ఎంత చేదరించుకున్నారు అనేది అర్థమైపోయింది. అయితే ఇప్పుడు కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు కోతల కేసులు అవుతాయి, అది వేరే విషయం తర్వాత. కానీ తప్పుడు పనులకి, అరాచకాలకు, అవినీతికి అనేక కేసులు నమోదయ్యి ఉన్నాయి. వాలంటీర్లు బలవంతంగా ఎన్నికలకు ముందు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేయించింది, వాళ్ళతో ఎన్నికలకు పనిచేయించుకోవడం కోసం. ఎన్నికల తర్వాత మళ్ళీ మీకు వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. అయితే కొంతమంది రాజీనామా చేయమంటే వాళ్ళని బలవంతంగా బెదిరించి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళతో చేపించారు. అటువంటి వాళ్ళు కొంతమంది కేసులు పెట్టున్నారు. అదే కాకుండా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి గోడౌన్ రెంట్కి ఇచ్చుంటే దాని టైం అయిపోకముందే కొడాలి నాని అక్కడి పీకేసుకొని ఇంకో చోట తనకు నచ్చిన చోట పెట్టుకున్నాడు. దానివల్ల ఎవరైతే గోడౌన్ ఓనర్లు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు మరణించడం జరిగింది ఆ యొక్క బాధలో. అదేవిధంగా కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా, బహుశా భారతదేశ చరిత్రలో లేని విధంగా అత్యంత నీచంగా సంక్రాంతి లాంటి పండక్కి ఏకంగా క్యాసినో లాంటి విష సంస్కృతి, విదేశీ సంస్కృతిని ఇతని అక్రమ సంపాదన కోసం తీసుకొచ్చి చేసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో విచారణ జరిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడైనా సాధారణంగా నిందితులకి పోలీసులు వాళ్ళ ఇళ్ళకిల్లో, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా దాక్కొని ఉంటే వాళ్ళ దగ్గరికి ఇల్లో వాళ్ళకు నోటీసులు ఇచ్చి పలానా రోజు విచారణకు రమ్మంటే విచారణకు పోతారు, కొంతమంది ఎగ్గొడతారు, ఈ రకంగా టెన్షన్లో ఉంటారు. కానీ గుడివాడలో విచిత్రంగా ఎవరైతే కొడాలి నాని అనుచరులు ఉన్నారో వాళ్ళంతా మా మీద ఈ కేసులు ఉన్నాయి, మాకు నోటీసులు ఇవ్వండి అని వాళ్ళే పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. ఎందుకంటే ఏ రోజు అరెస్ట్ చేస్తారో తెలియదు, మేము పూర్తిగా విచారణకు సహకరించినట్టుగా ఉండాలి. న్యాయస్థానంలో ఈ రకమైనటువంటి ప్రయత్నాలన్నా చేస్తే ఏమన్నా న్యాయమూర్తి గారు దయతలిచి విచారణకు సహకరించాం, మేమే నోటీస్ తీసుకున్నాం అంటే బెయిల్ వస్తుందేమో అని, కేసుల నుంచి తప్పించుకుందామని కాదు. కొడాలి నాని అనేటువంటి 420 నమ్ముకుంటే మనకి జైలు తప్పదు అని అతని నుంచి అర్థమైపోయింది. ఎందుకంటే వల్లభనేని వంశీకే తప్పలేదు, మనకెలా తప్పిస్తారు ఈ దౌర్భాగ్యులు అనేటువంటి ఆందోళనతో కొడాలి నాని అనుచరులంతా కూడా పోలీస్ స్టేషన్ క్యూ కట్టి మా మీద ఉన్నటువంటి కేసుల్లో మాకు నోటీసులు ఇవ్వండి అని అడుగుతుంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అరెస్టులు జరిగినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలే కాదు, సాధారణ ప్రజలు కూడా, న్యూట్రల్ ప్రజలు కూడా ఆలోచిస్తున్నది ఎప్పుడు ఈ బూతుల నాని అరెస్ట్ అవుతాడు అని. ఎందుకంటే ఇతని భాషతో ఏకంగా టీవీలు ఆన్ చేయాలంటే, న్యూస్ ఛానళ్ళు పెట్టాలంటే కూడా రాష్ట్రంలో అనేక మంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో జరిగింది. కాబట్టి ఎన్ని అరెస్టులు జరిగినా కూడా చాలామంది సంతృప్తిగా లేకుండా వాడు అరెస్ట్ అయితేనే, వాడికి తగినటువంటి శిక్ష పడితేనే మేము సంతృప్తి పడతామనే విధంగా అనేక మంది ఉన్నారంటే ఈ గుట్కా పాండు, బూతుల నాని ఎంత నికృష్టంగా గత 5 సంవత్సరాలు వ్యవహరించాడనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోతుంది. అయితే వీటితో ఆగిందా ఈ కొడాలి నాని అక్రమాలంటే లేదు. అక్కడ అనేక రకాలైనటువంటి
వ్యక్తులకు సంబంధించినటువంటి భూములు లాక్కోవడం, సినిమా థియేటర్లు లాక్కోవటం, వాటన్నిటిని ఆక్రమించడం, దొంగ పాస్బుక్లు పుట్టించుకోవటం, ఈ రకంగా కొడాలి నాని అనేటువంటి వాడు చేయనటువంటి తప్పుడు పని అంటూ లేదు. ఒక్కసారి జైలుకు పోతే కొడాలి నాని అనేటువంటి వాడు జీవితాంతం బయటకు రాకూడనంటి అంత దారుణమైనటువంటి శిక్షలు పడే తప్పుడు పనులు ఈ కొడాలి నాని అనేటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాల్లో చేశాడు. అంతకుముందు అధికారంలో లేకపోయినా సరే ఈ రకమైనటువంటి తప్పుడు పనులతో, బెదిరింపులతో, గూండాగిరీలతోనే కొడాలి నాని వ్యవస్థ నడిచింది. అతని వ్యవహార శైలి ఇది అనేది గుడివాడ ప్రజలకు అర్థమై ఏకంగా 50,000 మెజారిటీతో అత్యంత ఘోరంగా ఓడగొట్టారు. అయితే కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైనటువంటి వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే కనీసం బయటకు వచ్చి వంశీకి మద్దతుగానో, వంశీ కుటుంబానికి మద్దతుగానో ఒక మాట మాట్లాడినటువంటి పాపాన పోల. ఎందుకు అంటే ఇంకా మాట్లాడేటువంటి మాటలు మరిన్ని చిక్కులు తీసుకొస్తాయేమో, ఇంకా కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందేమో, బొక్కలో మింగుతుందేమో అనేటువంటి ఆందోళనతో ఉన్నటువంటి కొడాలి నాని ముందస్తు బెయిల్ చేసుకుందామంటే ఇప్పుడు ఉన్నటువంటి కేసులు కాకుండా ఇంకెన్ని కేసులు పడతాయో తెలియనటువంటి పరిస్థితి, ఏ కేసులు పడతాయో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇతను చేసినటువంటి తప్పుడు పనులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ రోజు ఏ కేసు పడుతుందో, ఏ రోజు ఏ కేసులో జైలుకు పోవాల్సి వస్తుందనేటువంటి ఆందోళనతో కొడాలి నాని టెన్షన్తో చచ్చిపోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇతన్ని పరామర్శించడం కోసం మాత్రమే బయటకు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజా సమస్యల్ని గాలి కుదిలేసి, అంటే ప్రజల సమస్యల కోసం ఇతను ఏమైనా బయటకు వస్తాడా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే రాడు, కేవలం ఎవడన్నా జైలుకు పోతే ఓదార్పు పేరిట బయటకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది తెలిసినటువంటి కొడాలి నాని అనుకో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మనం ఇన్ని కారుకూతలు కూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా జైలుకు పోలేదు, కానీ మనలాంటి వాళ్ళందరినీ జైలుకు పంపిస్తున్నాడనేటువంటి తీవ్ర ఆందోళనలో ఉన్నారు.